ప్రేమ శుభములు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుని యొక్క సన్నిధానంలో మరలా తిరిగి కనపడడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నందుకు దేవుని ఎంతగానో గణపరచు భద్రమైంటున్నాం. పేదల దేవుడు మనల్ని దినదినము తన యొక్క ఉచితమైనటువంటి కృప చేత నడిపిస్తూ ఉన్నారు. దేవుని సేవలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ వాటన్నిటి ఎదుర్కొని ముందుకు సాగడానికి దేవుడు సాయం చేస్తున్నారు. దేవుడు ఎట్లా నడిపిస్తున్నాడో చెప్పలేనంత విధంగా అంత గొప్ప సహాయం అనుగ్రహించి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా ఆమేన్. దేవుని కృపలో ఎదగడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు నడిపించాడు, బలపరిచాడు, భద్రపరిచాడు, దీవించాడు, ఇంకా దీవించబోతున్నాడు. నన్నే కాదు మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు. నన్ను స్తోత్రం చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని చేత నడిపించబడతా అనే వాక్యం మనము తెలుసుకున్నాం. అంశం గురించి మనము చర్చించుకున్నాం. దేవుని చేత నడిపించబడతాం. మనం ఎవరి చేత నడిపించబడాలి పిల్లరా? దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత నడిపించబడడం నేర్చుకోవాలి పిల్లరా. మరి దేవుని కోసం నీ జీవితాన్ని చురుకుగా నడిపించుకోవాలి. దేవుని కొరకు నీ జీవితాన్ని చురుకుగా నడిపించుకోవాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? ప్రతి నిర్ణయంలో కూడా ప్రతి ఒక్క ప్రక్రియలో ప్రతి క్రియలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని వెతికి ఆ యొక్క దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్ని అనుసరించే వాళ్ళగా మనము ముందుకు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? ప్రతి విషయము దేవునికి ప్రార్థన ద్వారా తెలియపరుస్తూ ఆయన మనల్ని సరైనటువంటి మార్గంలోనికి ఆయన మనల్ని నడిపిస్తారనే నమ్మకం కలిగి ఉండేవారంగా ఉండాలి. స్తోత్రం చెప్తామా? కాబట్టి ప్రార్థన ద్వారా సరైనటువంటి మార్గంలోనికి ఆయన చిత్తంలోనికి మనం అందరం కూడా దేవుని చేత నడిపించబడదుము గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని చేత నడిపించబడాలంటే మనము చేయాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఏంటంటే ఒకటోది దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, రెండోది దాని ప్రకారం నడుచుకోవాలి, మూడోది ప్రార్థన ఎక్కువగా చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఇసుకగా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, యథార్థమైన హృదయం కొరకు ప్రార్థన చేయాలి, నమ్మకత్వంగా దేవుని పని చేయడం కొరకు ప్రార్థన చేయాలి, పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి, సమయం ముందు ప్రార్థన చేయాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికల ప్రకారం నీ యొక్క అంతరంగ స్వరమును విచక్షణతో గ్రహించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని అంతరంగ స్వరం అంటారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పిల్లరా ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయొద్దు, ఈ పని చేయి, ఈ పని చేయొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లా వెళ్ళొద్దు, ఈ విధంగా చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తించగలిగే స్థితిలోనికి మనము రావాలంటే మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి. అప్పుడు మనము దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతాం, గమనించగలుగుతాం. దేవుని యొక్క స్వరాన్ని గుర్తిస్తే మనకు తిరుగుండదు పిల్లలు. ఎప్పుడు ఏది పట్టుకున్నా జయమే వస్తుంది, ఏది చేసినా జయమే వస్తుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోవాలి పిల్లలు. కాబట్టి చిన్న విషయాలు కూడా దేవునికి చెప్పేది నేర్చుకుందాం పిల్లలు. ప్రతి చిన్న విషయాన్ని దేవునికి చెప్పేది నేర్చుకుందాం. నేను వెళ్ళినప్పుడు చాలా సంఘాలు ప్రార్థనలు చేస్తున్నాయి. చాలా బయటికి వెళ్ళినప్పుడు సంఘాలు స్త్రీలతో నిండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు చాలా మంది. కాబట్టి మనం కూడా ప్రార్థన ఎక్కువగా చేసేవారుగా ఉండాలి. ఇక్కడ కూర్చొని ప్రార్థన, దేవుని సంఘానికి వచ్చి ప్రార్థన చేయాలి పిల్లలు. కాబట్టి ప్రార్థన చేస్తా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రియులారా, ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం. దేవుని చేత నడిపించబడడానికి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆలోచనలు గ్రహించడానికి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోవడానికి మనము ప్రార్థన చేద్దాం. ఆయన స్వరాన్ని వినడానికి మనము
ప్రార్థన చేద్దాం పిల్లలు. మరి తర్వాత దేవుడిని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారం నీ యొక్క అంతరంగ స్వరాన్ని నువ్వు విచక్షణతో గ్రహించుకోవాలి. ఆ విధంగా గ్రహించుకోవడానికి దేవుడు నీకు కృపను చూపిస్తాడు. తర్వాత అత్యంత అవసరమైనది ఏంటంటే దేవుణ్ణి మనము మన జీవితంలో కేంద్ర బిందువుగా మార్చుకోవాలి. దేవుడే ప్రాధాన్యత, వేరే ఏది కూడా లేదు. దేవుడే మన జీవితానికి కేంద్ర స్థానంగా మార్చుకోవాలి. దేవుని కేంద్ర స్థానంగా మార్చుకోవాలి. దేవుని కేంద్ర స్థానంగా మార్చుకుంటారన్న సోదరం చెప్దామా? తర్వాత ఆయన ద్వారా ఆ విధంగా మరి నడిపించబడవలను. ఆ విధంగా మనము నడిపించబడాలి. ఎట్లా నడిపించబడాలి? దేవుని కేంద్ర స్థానంగా పెట్టుకొని మనము దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత నడిపించబడాలి అంటే ఏం చేయాలంటే ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటోది చురుకుగా ఆయనను వెతకాలి పిల్లలు. మనం ఏం చేయాలి? చురుకుగా ఆయనను వెతకాలి. క్రియలు లేకుండా దేవుని వెంబడించడం, మరి దేవుని నడిపింపు కొరకు ఎదురు చూడడం కాదు కానీ, క్రియలు లేకుండా దేవుని నడిపింపు కోసం ఎదురు చూడడం కాదు కానీ, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆ రెండు క్రియలు, ప్రార్థన చేయడం ద్వారా మరియు వాక్యము చదవడం ద్వారా ఆయనను చురుకుగా మనం వెతికే వారంగా మనము ఉంటాం పిల్లరా. ఆ విధంగా మనము చురుకుగా ఆయనను వెతకాలి. తర్వాత రెండోదిగా ఆయనకు లోబడాలి పిల్లలు. రెండోది ఏం చేయాలి? ఆయనకు లోబడాలి. దేవుడు నీకు సహాయం చేయమని, నీకు ఏం చేయమని దేవుడు నడిపిస్తున్నాడో, తన యొక్క పని ఏ విధంగా చేయమని దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఆ విషయాలన్నీ కూడా చేయడానికి కొరకు, ఆ విధంగా అన్ని పనులు చేయడం కొరకు దేవునికి మనము లోబడే వారంగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి ఆయనకు లోబడే వారంగా మనము ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తూ దేవునికి లోబడుకుంటే మరి మనం దేవుని ప్రేమించిన వారము కాంప్రియులు. కాబట్టి మనం అందరం కూడా ఆయనను ప్రేమించే వారుగా మనము ఉండాలి. ఆయనను ప్రేమించే వారుగా మనం ఉండాలి పిల్లలు. ఏం చేయాలి? మనము ఆయనను ప్రేమించే వారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలకు లోబడతాం అప్పుడు. కాబట్టి ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడతాం. సో కాబట్టి ఆ విధంగా మరి మనము దేవుడు ఏమి చేయమని మనల్ని నడిపిస్తున్నాడో, నిన్ను నడిపిస్తున్నాడో, నన్ను నడిపిస్తున్నాడో, ఏం చేయమని, ఏ పని చేయమని, దేవుని పని ఏం చేయమని, ఏ విధంగా చేయమని దేవుడు నడిపిస్తున్నాడో ఆ విషయాలు చేయడానికి ఆయనకు మనము లోబడేవారుగా ఉండాలి. అదే రెండో విషయం. తర్వాత ఆయనపై నమ్మకం కలిగి ఉండాలి పిల్లలు. మూడోది ఏంటంటే ఆయనపై నమ్మకము కలిగి ఉండాలి. నీకోసం ఆయన ఏదైనా చేస్తాడు. శిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించాడు కాబట్టి మన కోసం ఏదైనా చేయగలడు అని మనము నమ్మకము కలిగి ఉండాలి. దేవుని యొక్క నడిపింపు మంచిదని మనము గ్రహించే వారంగా మనము ఉండాలి పిల్లరా. తర్వాత దేవుని యొక్క నడిపింపు ద్వారా మరి మంచి కార్యాలు జరగడం మాత్రమే కాకుండా గొప్ప కార్యాలు కూడా సాధ్యమవుతాయని చెప్పేసి ఆయనపై విశ్వాసం మనము ఉంచేవారంగా ఉండాలి. ఆయనపై మనం విశ్వాసం ఉంచాలి. మంచి కార్యాలు దేవుడు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనం ఆయన జరిగించే విషయాలన్నీ కూడా మన కోరికే అని, అవన్నీ కూడా మంచి కార్యాలే, మన మేలు కోసమే దేవుడు జరిగిస్తాడని ఆయన పైన మనం ఏం కలిగి ఉండాలి? నమ్మకము కలిగి ఉండాలి. అది మూడో అంశం పిల్లలు. తర్వాత నాలుగో అంశం అనుదినము అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? దేవునిని అనుసరించాలి. అనుదినము ప్రతిదినము ఎవరిని అనుసరించాలి? దేవుని యొక్క నడిపింపును అనుసరించాలి. ప్రతిదినము అనుదినము దేవుని యొక్క నడిపింపును మనము అనుసరించాలంటే ఆయన చెప్పినటివి స్వీకరించాలి. ఆయన చెప్పే విషయాలు స్వీకరించాలి. ఆయన చెప్పే విషయాలు స్వీకరించే వారంగా ఉండాలి. ఆ విధంగా స్వీకరించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయడానికి, గొప్ప నిర్ణయాలు చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కృపను, కనికరాన్ని మన పట్ల చూపిస్తాడు పిల్లలు. కాబట్టి మనం అనేక రకాలైనటువంటి పనులు పెట్టుకొని పనుల భారం మీదేసుకొని మరి భారంతో కృంగిపోకూడదు, భారంతో అలసిపోకూడదు, భారంతో నిద్రపోయే వారంగా మనము ఉండకూడదు పిల్లలు. ఏదో ఎప్పుడు బాగలేనప్పుడైతే రెస్ట్ తీసుకోవచ్చు కదా. సో కాబట్టి పగలు ఎప్పుడు కూడా నిద్రపోయే వారంగా ఉండొద్దండి. దయచేసి అపార్థం చేసుకోవద్దు. గృహ శబ్దాలు వినపడుతున్నాయి, చాలా గృహాల్లో గృహ శబ్దాలు వినపడుతున్నాయి. నేను చూస్తున్నాను బయట రోడ్లో పోతుంటే గృహ శబ్దాలు గట్టిగా రోడ్డు మీద ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారని అర్థం కదా. అవునా కాదు?
సో కాబట్టి నీ మరి సామెతల గ్రంథం తీద్దాం ఒకసారి 16వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములను కదా. 16వ అధ్యాయము 3వ. కాబట్టి నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములు అగును. కాబట్టి మనము పనుల భారాన్ని ఎవరి మీద మోపాలి? యేసయ్య మీద, దేవుని మీద మనం మన పనుల భారాన్ని మోపాలి, ఉంచాలి. కాబట్టి అత్యంత పరిస్థితి, కఠినమైనటువంటి పరిస్థితి మరి ఎదురైనప్పుడు, కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు చెప్పిన మాట అస్సలు బొత్తిగా వినలేనటువంటి మూర్ఖులైనటువంటి లోకస్తులు ఉన్నారు కొంతమంది. అట్లా బయటికి పోతే తెలుస్తుంది. ఇక్కడ ఏం తెలియదు కానీ బయటికి వెళ్తే తెలుస్తుంది, ఊరు వదిలిపెడితే తెలుస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పిల్లలు. మరి అటువంటిప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే పటాపంచలేక ఆ పరిస్థితులన్నీ ఏమైపోతాయి? దేవుడు పటాపంచలు చేస్తాడు. వెంటనే ప్రార్థనకు జవాబు వచ్చేసి ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం. నమ్మిన వాళ్ళు సంతోషం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి మరి నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములు. నీ జీవితాన్ని నీవే నడిపించుకోకూడదు పిల్లలు. మన జీవితాన్ని మనమే నడిపించుకునే వారంగా ఉండవద్దు. దేవునికి అప్పగించాలి. మన జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి మనకంటే ఎక్కువ తెలుసు పిల్లలు, అవునా కదా? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? మనకంటే ఎక్కువ, మన గురించి మనకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. కాబట్టి మన అవసరం ఏంటో దేవునికి తెలుసు, మన యొక్క ఇబ్బంది ఏంటో దేవునికి తెలుసు, మన కష్టం ఏంటో దేవునికి తెలుసు, మన నష్టం ఏంటో దేవునికి తెలుసు, మన యొక్క అవసరం ఏంటో మనకు దేవునికి తెలుసు. కాబట్టి మరి దేవునికి మనకంటే ఎక్కువగా తెలుసు. కాబట్టి దేవునికి చెప్పే వాళ్ళగా మనము ముందుగా నమ్మిన స్తోత్రం చెప్తాము ఒకసారి. తర్వాత నీ ప్రణాళికలను దేవునికి చెప్పాలి. ప్రభావ నా ప్లాన్స్ ఇవి, ప్రభావ నీ ప్లాన్స్ ఏంటి నాకు చెప్పు ప్రభావ, నా ఉద్దేశాలు ఇవి ప్రభావ, నీ ఉద్దేశాలు నేను చెప్పు ప్రభావ. ప్లెయిన్గా దేవునితో మాట్లాడాలి పిల్లలు. మనం మాట్లాడము అంతే. కాబట్టి ప్లెయిన్గా దేవునితో శుద్ధ మనసుతో మాట్లాడాలి. అమ్మతో మాట్లాడినట్టు, నాన్నతో మాట్లాడినట్టు మనము మాట్లాడాలి. అమ్మ నాన్నతో కూడా కొన్నిసార్లు మాట్లాడలేమేమో కానీ కొడతారని, లేకుంటే ఇంకా ఏమన్నా అంటారని, దూషిస్తారని, అరుస్తారని మనం మాట్లాడలేకపోవచ్చు. కానీ దేవునితో ప్లెయిన్గా దేవునితో మన ఉద్దేశాలని దేవునికి తెలియపరచాలి. కాబట్టి దేవునికి తెలియపరిస్తే దేవుడు మన ప్రణాళికలను తీసేసి తన ప్రణాళికల ప్రకారంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. నమ్మిన స్తోత్రం చెప్తామా? తర్వాత నెక్స్ట్ ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యొక్క సలహాలు తీసుకునే వాళ్ళగా మనం ఉండాలి. దేవుని సలహా తీసుకుంటే ఎప్పుడు కూడా విజయమే. నమ్మిన స్తోత్రం చెప్తామా? ఎప్పుడు కూడా దేవుని సలహా తీసుకున్నాం, ఎప్పుడు కూడా దేవుని సలహా తీసుకున్నాం. దేవుని సలహాలు ఎప్పుడు పాటిస్తాం? దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తాం, దేవుని యొక్క వాక్యానికి లోబడతాం పిల్లలు. కాబట్టి ఆ ప్రకారంగా లోబడతా ఉన్నట్లయితే మరి మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన మాటలను తీసుకొని మనల్ని అపవాది ఎక్కించే పనులు చేస్తారు. మన మాటలను తీసుకొని మనం ఏం మాట్లాడుతామో అది తీసుకొని ఆ మాటలను బట్టి దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి మరి మన యొక్క అవిధేయతను బట్టి ఎంతమంది మన దేవుడి నుంచి దూరం అయిపోతున్నారో మనము ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మనము దేవునికి విధేయత చూపించేవారుగా మనము ఉండాలి పిల్లలు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యొక్క సలహాలు తీసుకునే వాళ్ళగా మనము ఉండాలి పిల్లలు. తర్వాత ప్రతి చిన్న విషయంలో కూడా ఆయనపై నమ్మకాన్ని ఉంచే వారుగా మనము ఉండాలి. సరైనటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నేను సరైనటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. నన్ను వాళ్ళు స్తోత్రం చేద్దామా? తర్వాత ఆయన చిత్తానుసారంగా నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఏదైనా చేస్తే, ఆయనకు చెప్పి చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు పిల్లలు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదంటే ఆయన చిత్తానుసారంగా మనము అడగడానికి లేదు కాబట్టి మరి మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం మనం అడుగుతూ ఉన్నట్లయితే ఆయన సమయంలో దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబును గ్రహించి మన యొక్క ప్రార్థనకు జవాబును ఇస్తాడు.
దేవుని నమ్మడం అంటే ఏంటి అంటే, దేవుని నమ్మడం అంటే మరి ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవటం, ఆయనకు మనల్ని మనము అప్పగించుకొని ఆ తర్వాత ఏది సరైనదో ఆయనకు తెలుసు. మన జీవితంలో ఏది సరైనది ఏది సరైనది కాదు, ఏది సరైనది ఏది సరైనది కాదని చెప్పేసి ఆయనకు తెలుసు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆ విషయాన్ని మనము నమ్మడమే మరి మనం చేయాల్సినటువంటి విషయం అది. కాబట్టి ఆ విధంగా మనం నమ్మాలి. ఆ విధంగా నమ్మితే మరి దేవుని నమ్మిన వారము అవుతాం పిల్లలు. తర్వాత దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు నిన్ను ఆయన సరైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు. దేవుని మార్గంను మనము ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటామో ఆయన యొక్క సరైనటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు పిల్లలు. తర్వాత ఏవేవైతే కోల్పోయి ఉన్నావో ఆ కోల్పోయినటువంటి స్థితిలో ఏం చేయాలో దిక్కుదోచలేనటువంటి పరిస్థితులలో కూడా నీవు ఉన్నప్పుడు ఒక కారణం చేతనే ఇది జరిగింది, ఒక కారణం చేతనే ఇది జరిగింది, ఒక ఉద్దేశం కొరకు జరిగింది, ఒక దేవుని యొక్క నామ ఘనత కొరకు ఇది జరిగింది అని నీవు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక కారణం చేతనే నీవు ఒంటరిగా ఉంటున్నావు, ఒక కారణం చేతనే అందరి చేత తృణీకరించబడుతున్నావు, ఒక కారణం చేతనే నువ్వు అందరి చేత వెలివేయబడుతున్నావు, ఒక కారణం చేతనే నీవు ఆ విధమైనటువంటి పరిస్థితుల గుండా నడపబడుతున్నావు మరి అని నీవు గుర్తించేవాడుగా, గుర్తించే వ్యక్తిగా నీవు ఉండాలి. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తావా? తర్వాత ఆయన ఇచ్చే శాంతి అనేది మరి మనకు లభిస్తుంది ప్రియులారా. తర్వాత మరి ఆయనపై ఆధారపడాలి. శాంతిని పొందుకోవాలంటే, సమాధానాన్ని పొందుకోవాలంటే, ఆనందాన్ని పొందుకోవాలంటే, నెమ్మదిని పొందుకోవాలంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మన ఉద్దేశాలను పక్కన పెట్టాలి. ఆ తర్వాత మరి ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు మరి నీకు సహాయం చేస్తాయి. దేనికి సహాయం చేస్తాయి? నీవు గోల్స్ రీచ్ కావడానికి సహాయం చేస్తాయి. ఉన్నత శిఖరాలను ఎదుర్కోవడానికి ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలే సహకరిస్తాయి. నువ్వు నడుస్తున్నటువంటి నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో కలుగుతున్నటువంటి సమస్యలే విజయానికి సోపానాలుగా మారుతాయి. నీ సమస్యలే విజయానికి సోపానాలుగా మారుతాయి. నమ్మిన వాళ్ళ సోదరులు చెప్తామా? కాబట్టి మనల్ని అందుకే నడిపిస్తున్నాడు. ఎందుకు నన్ను ఎప్పుడు కూడా ఇటువంటి కష్టాలు కూడా నడిపిస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎందుకు నా సమస్యలు తీరిపోవా అని అంటే, దేవునికి ఒక ఉద్దేశము నీ పట్ల కలిగి ఉంటుందమ్మా. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశము కలిగి ఉంటుందయ్యా. కాబట్టి అందుకే నేను ఈ యొక్క శ్రమల కొలివి కూడా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నామ మహిమార్థమైన ఆయన నామాన్ని కనపరిచిన విధంగా నేను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి క్యారెక్టర్గా నిన్ను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మరి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క సారూప్యం నీలో ఏర్పడు పర్యంతరం కూడా ఆ శ్రమలను తీసేయకుండా దేవుడు అట్లా మలుస్తూ ఉంటాడు. ఎంతసేపు కూడా ఆ యొక్క ఇనుము అనేది ఒక మంచి వస్తువుగా మారాలంటే ఏం చేయబడాలి? అది ఆ ఇనుము ఏం చేయబడాలి? అగ్నిలో కొలిమిలో ఏం చేయబడాలి? కాల్చబడాలి. ఎంత కాల్చితే అంత మైల మస్టర్ దాగు, తర్వాత కలకము, కల్మషము, తర్వాత తుప్పు అంతా కూడా తొలగిపోయి శుద్ధమైనటువంటి రీతిలో లోహం అనేది తయారవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా మరి మనల్లో కొలివిలో, శ్రమల కొలివిలో దేవుడు పెట్టి పరీక్ష చేస్తున్నప్పుడు ఇది నాకెందుకు వచ్చింది, నాకే రావాలన్నా శోధన, నాకే రావాలన్నా బాధ, నాకే రావాలన్నా వేదన, నాకే రావాలన్నా దుఃఖము, మా ఇంటికే రావాలన్నా, మాకే ఇటువంటి సమయానికి రావాలన్నా, మాకే ఇటువంటి కష్టాలు రావాలన్నా, మాకే ఇటువంటి రావాలని చెప్పేసి వేదన చెందేవాళ్ళలో మనము ఉండకూడదు. దాని వెనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడనే సంగతి మనము మర్చిపోకూడదు. కాబట్టి నమ్మిన వాళ్ళ సూత్రం చెప్తామా? కాబట్టి ఎంత మనం కాల్చబడతామో అంత మెరుగుదిద్దబడతాం, ఎంత మనం కాల్చబడతామో అంత మెరుస్తాం. తర్వాత ఎంత కాల్చబడతామో దేవుని కొరకు అంత వెలుగుతాం, ఎంత కాల్చబడతామో అన్ని శ్రమల గుండా మనం వెళ్తామో అంత దేవుని కొరకు ఒక గొప్ప సాధనంగా మనము వాడబడడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి మన శ్రమలలో కాల్చబడుతున్నప్పుడు దేవునికి లోబడతా ఉండడం నేర్చుకోవాలి. శ్రమలలో కాల్చబడుతున్నప్పుడు ఏం చేయాలి? దేవునికి లోబడము నేర్చుకోవాలి. దేవునికి లోబడ్డం నేర్చుకోవాలి. శ్రమలలో కాల్చబడుతున్నప్పుడు, శ్రమలలో గుండా నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి లోబడకుండా పక్క మార్గంలోకి వెళ్ళిపోవడం అనేది చాలా మంది పక్కకు లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు లేని ప్రయత్నాలు వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి అటువంటి సొంత ప్రయత్నాలు ఈ సొంత ప్రయత్నం అని చెప్పేసి మనుషుల ప్రయత్నం అని మనము ఏం చేయాలి? విచక్షణతో గ్రహించే వారంగా ఉండి దేవుని యొక్క మాటలకు లోబడే వారంగా మనము ఉన్నట్లయితే దేవుడి విజయపథంలో మనల్ని నడిపిస్తాడు. తర్వాత దేవుని మార్గంలో మనం ఎలా నడవగలుగుతాము? దేవుని మార్గంలో మనము ఏ విధంగా నడవగలుగుతాము? మరి కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం పిల్లలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన త్రోవలు నడవాలంటే ఏం చేయాలి? ఆయన త్రోవలు నడవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు లేకపోతే ఆయన త్రోవల యందు నడచలేదు. కాబట్టి మరి యెహోవా యందు భయం ఉండాలి, మరి భక్తి ఉండాలి. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయము, దేవుడు అంటే భయం అనేది ఈ రెండు కూడా కలిసి ఉండాలి మనలో. కాబట్టి దేవుని భయం ఉండాలి, తర్వాత దేవుడు చూస్తున్నాడు అనేది భయం ఉండాలి, తర్వాత ఆయనకు భక్తి చేసేవారుగా ఉండాలి. భక్తి అనేది అనేక రెట్లు అనేకం అంటే ఎంతో ఉంది. భక్తి అనేది పై భక్తి కాదు చేయాల్సింది. మనం చేయాల్సింది భక్తి చేయాలి, నిండా మునిగినటువంటి భక్తి చేయాలి, నీళ్ళలో నిండా మునిగినటువంటి భక్తి చేయాలి. గిరిగెల్లోతు భక్తి ఉంది, మోకాళ్ళలో భక్తి ఉంది, నడుములలో భక్తి ఉంది, భుజాల వరకు మునిగిన భక్తి ఉంది, నిండా మునిగినటువంటి భక్తి ఉన్నది. కాబట్టి మనం ఏ భక్తిలో ఉన్నామనేది మనము పరీక్ష చేసుకోవాలి పిల్లలు. కాబట్టి మరి నిండా మునిగినటువంటి భక్తిలో మనము నిండా ఆయనలో ఆనందించే వారిగా మనము ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలైన నడుచుకోవాలందరూ ధన్యులు పిల్లలు. కాబట్టి ఆయన ఎంతో నడుచుకోవాలి, ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలి, ఆయన త్రోవలైన నడిచేవారుగా మనము ఉండాలి, ఆయన శరీరానికి మనము వచ్చేవారుగా ఉండాలి, ఆయనతో అంటుకట్టబడే వారుగా మనము ఉండాలి, ఆయన కృపలో ఎదిగే వారుగా మనం ఉండాలి. మరి ద్రాక్షవల్లి అనే తీగలు మీరు ఎవరైతే నాతో అంటుకట్టబడతారో వారు బహుగా ఫలించిన యేసయ్య చెప్తున్నారు. కాబట్టి ఆయనతో అంటుకట్టబట్టే మనం బహుగా ఫలించే వారుగా మనము ఉంటాం పిల్లలు. ఆ తర్వాత మరి దేవుని యొక్క చిత్తంలో నడుచుట ఎట్లు, ఏ విధంగా మనము దేవుని యొక్క చిత్తంలో నడవగలుగుతాము, ఏ విధంగా మనము దేవుని యొక్క చిత్తంలో ఏ విధంగా మనము నడవగలుగుతాము, దేవుని చిత్తంలో ఏ విధంగా మనము నడవగలుగుతాము. ముందు దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకుంటేనే కదా దేవుని చిత్తంలో నడవగలిగేది. కాబట్టి మనం దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకుంటే, దేవుని సంఘానికి వస్తుంటే దేవుని చిత్తం అంటే ఏంటనేది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతో. కాబట్టి క్రమం తప్పకుండా ఖచ్చితంగా వస్తూ ఉంటే దేవుని సంఘానికి దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటనేది మనము వాక్యం ద్వారా, దేవుని యొక్క దాసుల యొక్క వాక్యం ద్వారా మనము మరి గ్రహించబడతాం, తెలుసుకోబడతాం. మనము దేవుడు మనతో మాట్లాడతారు పిల్లలు. దేవుని చిత్తం ఏంటనేది తెలుసుకుంటాం. ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, ఏది మనుషుల చిత్తం, ఏది దేవుని చిత్తము, ఏది సాధారణ చిత్తము, ఏది దేవుని చిత్తము, ఏది సొంత చిత్తము, ఏది దేవుని చిత్తం అనేది మనము తేడా అనేది తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి ఏది సాధారణ మాట, ఏది దేవుని మాట, ఏది మన మాట, ఏది దేవుని యొక్క మాట, ఏది మన ఆలోచన, ఏది దేవుని ఆలోచన, అదంతా కూడా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని సంఘానికి మనము రావాలి, కంపల్సరీగా రావాలి, ఖచ్చితంగా రావాలి, ప్రతిరోజు రావాలి, ప్రతిసారి రావాలి, మీటింగ్ పెట్టినప్పుడు రావాలి, దేవుని సంఘానికి రావాలి. ప్రతిరోజు భోజనం చేస్తామా? ప్రతిరోజు భోజనం చేయకుండా ఉంటాం. 3 పూట్ల భోజనం చేస్తామా? 4 పూట్ల, 2 పూట్ల, 1 పూటనే భోజనం చేస్తామా? 2 పూటలు చేస్తామా? సరే మీ ఇష్టం, పూటలన్నా భోజనం చేయండి, అవన్నీ దట్ ఈస్ అకార్డింగ్ టు యువర్ విల్ అండ్ విషెస్ కదా, అది మీ ఇష్టం కదా. సో కాబట్టి మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుతున్నాం, ఎంత వాక్యాన్ని చదువుతున్నాం, ఎంత వాక్యాన్ని చదవడం ముఖ్యం కాదు, ఎంత దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నాం హృదయంలో, ఆ తర్వాత ఎంత వాక్యం మనం నేర్చుకుంటున్నాం, ఎంత వాక్యం ప్రకారం లోబడుతున్నాం, దేవుని యొక్క మాటలకి ఎంత లోబడుతున్నాం, ఎంత పర్సెంటేజ్ ఉంది కదా. సో కాబట్టి 100% లోబడుతున్నామా, లేకుంటే మరి 10%, 20% చూడండి, రేంజ్ అనేది ఉంటుంది కదా, అవునా కాదు. కాబట్టి ఆ విధంగా మనము బేరేజ్ వేసుకొని ముందుకు సాగే వరంగా ఉండాలి. దేవుని చిత్తంలో నడిస్తే ఎట్లా మనం దేవుని చిత్తంలో నడవగలుగుతాము.
ఏ విధంగా మనం నడుస్తామంటే రోమపత్రిక 12వ అధ్యాయము చూద్దాం. 1 నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం పిల్లలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ఎటువంటి సేవ మనకు యుక్తమైనది? ఎటువంటి సేవ మనకు యుక్తమైనది? పరిశుద్ధమైన సేవ, దేవునికి అనుకూలమైనటువంటి సేవ మనకు యుక్తమైనది. తర్వాత మనం పరిశుద్ధంగా ఉండి దేవుని సేవ చేయాలి, దేవునికి అనుకూలంగా ఉండి దేవుని సేవ చేయాలి. ఆ తర్వాత సొంత ఆలోచనతో మనం కనపడాలనే ఉద్దేశంతో మనం దేవుని సేవ చేసేవారంగా మనము ఉండకూడదు పిల్లరా. సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ఇట్టి సేవ యుక్తమైనది, పరిశుద్ధమైనటువంటి సేవ, దేవునికి అనుకూలమైనటువంటి సేవ, సజీవ యాగంగా మనల్ని మనం మన శరీరాన్ని ఆయనకు అప్పగించుకొని సమర్పించుకొని దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి బ్రతిమాలుతున్నాడు. ఆ విధంగా ఉండండి, అక్కడ నడుచుకోండి, ఆ విధంగా నడుచుకోండి అని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాస్తూ బ్రతిమాలుకుంటున్నాడు పిల్లరా. కాబట్టి మరి బ్రతిమాలుతూనే మరి మాట్లాడుతున్నాం, దేవుని మాటలు ప్రేమపూర్వకంగానే మీతో మాట్లాడుతున్నాం. ఏదైనా ఒక మాట గట్టి ఒక మాట వచ్చిందంటే మరి మనము కృంగిపోయే వారంగా మనం ఉండకూడదు, తప్పు దిద్దుకునే వారంగా మనము ఉండాలి పిల్లలు. దైవజనులు దూషించే వారుగా, ద్వేషించే వారుగా మనం ఉండకూడదు పిల్లలు. కాబట్టి మనము దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ మనకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఆ తర్వాత సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన అవటం వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించేది మనము ఏం చేయాలా? అనుసరించాలా వద్దా? అనుసరించాలనుందా? అనుసరించకూడదనుందా? పలకడం లేదు. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అనుసరింపకూడదు. ఏం అనుసరింపకూడదు? లోక మర్యాదను అనుసరింపకూడదు. మీరే ఆలోచన చేసుకోండి, లోక మర్యాదలు అంటే ఏమేమి ఉన్నాయో వాటన్ని వాటి ప్రకారం చేయాలి. కానీ లోక మర్యాదను అనుసరించే వాళ్ళగా మనము ఉండకూడదు. అనేక రకాలైనటువంటి ఎన్నో వందల వేల లోక మర్యాదలు ఉన్నాయి. మరి వాటన్నిటిని అనుసరించే వాళ్ళగా ఉన్నారు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనుషులు కల్పించినటువంటి క్రియలు, మనుషులు కల్పించినటువంటి ఆచారాలు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, సాధారణ కుతంత్రాలు, వాటన్నిటికీ మనము గుడ్ బై చెప్పే వాళ్ళంగా ఉండాలి. మనం మనుషులకు గుడ్ బై చెప్పాల్సింది ఎవరు గుడ్ బై చెప్పాలంటే లోక ఆచారాలకు గుడ్ బై చెప్పాలి, లోక వ్యవహారాలకు గుడ్ బై చెప్పాలి. మన మనుషులు కల్పించినటువంటి మాయాపాయములకు గుడ్ బై చెప్పే వాళ్ళగా మనము ఉండాలి. దేవుని చిత్తాన్ని ఏదో నిజమైనటువంటి దేవుని చిత్తం ఏదో మనము ఉత్తమమైనటువంటి ఏదో ఉత్తమమైనది ఏది, తర్వాత దేవునికి అనుకూలమైనది ఏది, తర్వాత సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తము ఏది, తర్వాత పరీక్షించి తెలుసుకోవాలి. ఆ విధంగా పరీక్షించి తెలుసుకునేటట్లుగా మీ మనసు ఏం కావాలి? పరిశీలించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి. మొదట మనసు మారకుండా దేవుని యొక్క చిత్తం గ్రహించలేడు పిల్లలు ఎవరు కూడా. మనసు మారకుండా దేవుని చిత్తం గ్రహించడానికి వీలు లేదు. దేవుని చిత్తం ఏంటంటే ఏమిటో గ్రహించాలంటే మనము మనసు మొదట మార్చుకోవాలి. అంటే మన మనసు తీసేసుకోవాలి. మన స్వచిత్తం తీసేసుకుంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని మన పట్ల బయలుపరిచేవాడుగా ఉంటాడు పిల్లలు. కాబట్టి మరి మనసు మారి చెప్పండి, చదవండి. మనసు మారి నూతనం అవటం వలన ఏమవటం వలన? నూతనము అవటం వలన రూపాంతరము పొందుడే. ఏదైనా ఒక అనుభవం, ఈ అనుభవం ఇది. మనసు మారిన తర్వాత ఏమనుభవం ఇది? రూపాంతరం పొందే అనుభవం. రూపాంతరం పొందే అనుభవం అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి.
ఆ విధంగా బాప్తిసం పొంది సాక్ష్యం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అన్ని భాషలు మాట్లాడి ఆ తర్వాత దేవునికి ఆత్మవరాలను పొందుకునే అనుభవంలోనికి మనము రూపాంతరము చెందేవారంగా ఉండాలి. రూపాంతరం చెందడం అదే. కాబట్టి మరి ఆ విధంగా మన రూపాంతరకొండ అనుభవంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళారు. కాబట్టి ఆ విధంగా రూపాంతర అనుభవము మరి పొందేవారంగా మనము ఉండాలి. రూపాంతరం చెందాలి, మనసు పూర్తిగా మారిపోవాలి. దేవుని యొక్క మనసు మనలోకి రావాలి. క్రీస్తు యేసును కలిగి ఉన్న ఈ మనసు మీరును కలిగి ఉండు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని అని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న పిల్లలు. తర్వాత తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోలేక మనలో ఎక్కువగా ఫీల్ కావద్దు. ఎక్కువగా మనకంటే మనం గొప్పవాళ్ళగా ఫీల్ కాకుండా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి. ఆ తర్వాత మరి దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తనను ఎంచుకోవాలి. మనం ఏ విధంగా ఎంచుకోవాలి? ఎక్కువ ఎంచుకోకూడదంట. ఏ విధంగా ఎంచుకోవాలంట? తగిన రీతిగా తనను ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచు ఉన్నాను. కాబట్టి మనము ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఎంత వాక్యము కొలతలు చూడండి, ఇవన్నీ ఎట్లున్నాయో కొలతలు ఉన్నాయి. కాబట్టి ఆ కొలతల ప్రకారం నడుచుకునే వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత ఎంచుకోవాల్సినటువంటి రీతి కంటే ఎక్కువగా మనము ఎంచుకోకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీలో ఉన్నటువంటి ప్రతిభంతో నేను చెప్తున్నాను, తగిన రీతిగా నడుచుకోవాలని చెప్తున్నాను అని మరి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. పిల్లలు, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నప్పటికీ ఈ అవయవాలన్నీ కూడా ఒకటే పని చేయవు. మరి అన్ని అవయవాలన్నిటి కూడా ఒకటే పని ఉండదు. పిల్లలు, వేరు పనులు చేయడానికి మనకు దేవుడు అవయవాలు ఇచ్చి ఉన్నారు. అయితే అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. ఒక అవయవం చేసే పని ఇంకొక అవయవము చేయదు. కాబట్టి శరీరంలో అనేక అవయవాలు పనిచేస్తేనే మనము బ్రతకగలుగుతాం, నిలబడగలుగుతాం, కూర్చోగలుగుతాం, తినగలుగుతాం, మాట్లాడగలుగుతాం, మరి శ్వాస పీల్చుకోగలుగుతాం, అరిగించుకోగలుగుతాం. మరి తర్వాత ఆ విధంగా మరి అనేక రకాలైనటువంటి అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. కాబట్టి అదేవిధంగా ఒక సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే మనం అందరం కూడా అవయవములుగా ఉన్నాము. క్రీస్తు అనే శరీరంలో మనం అందరం కూడా ఏమై ఉన్నాము? అవయవంలోనే ఉన్నాము. కాబట్టి ఒక్కొక్కరికి అందరికీ ఒకే పని ఉండదు. అందరూ ఒకే పని చేయరు. అందరూ ఒకే రకమైన పని చేయలేరు. వేరు పనులు ఒకరే చేయలేరు. వేరు పనులు వేరు వాళ్ళు చేయాలి. కాబట్టి వేరు వాళ్ళు చేయాలంటే ఏం చేయాలి? సహకరించే వాళ్ళుగా రావాలి. అప్పుడే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘం క్షేమాభివృద్ధి కలగటం అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? సంఘం మీద ఆధారపడుతుందా? సంఘానికి వెలుపడే వారి మీద ఆధారపడుతుందా? సంఘం మీద ఆధారపడుతుంది. సంఘం యొక్క ప్రార్థన మీద ఆధారపడుతుంది. కాబట్టి సంఘం కొరకు దైవజనం చేసే ప్రార్థన మీద, తర్వాత దైవజనం కొరకు మరి సంఘం చేసే ప్రార్థన మీద, తర్వాత ఒకరి క్షేమం కొరకు ఒకరు చేసే ప్రార్థనల మీద ఈ యొక్క క్షేమాభివృద్ధి అనేది ఆధారపడుతుంది. కాబట్టి అందరూ పనిచేయాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ఒకరి క్షేమం కోసం ఒకరు ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విలువగా ప్రార్థన చేయాలి, నిత్యం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ముందుగా ఆ విధంగా ఆ విధంగా తయారవుతుంది, ఆ విధంగా మార్చబడుతుంది. అందరి యొక్క క్షేమాభివృద్ధి కోసం మనం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వచ్చి పని చేయడం కాదు. స్తోత్రం చెప్తామా? స్తోత్రం కలుగుతాడు, దేవునామం స్తోత్రం కలుగుతాడు. తర్వాత ఆ విధంగా మరి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి అందరికీ కృపావరాలు, అన్ని కృపావరాలు అందరికీ ఉండవు. దేవుడు ఇచ్చినది వేరు కృపావరాలు వేరు వ్యక్తులకు ఉంటాయి పిల్లలు. కాబట్టి కలిగినటువంటి వారమే. అందరూ పాటలు పాడలేరు, అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ మరి పని చేయలేరు, అందరూ రకరకాలైనటువంటి పనులు చేయలేరు. కాబట్టి దేవుడు తనకు ఇచ్చినటువంటి కృపా వరం చొప్పున మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము దేవుని యొక్క నామ మహిమాత్మై పని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ తర్వాత మరి ఆ విధంగా వేవేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాము కనుక
ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము. కాబట్టి విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించే వారంగా మనము ఉండాలి. ఏదైనా ప్రవచన వరం కనుక మనకు ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు ద్వారా వాక్యం ద్వారా ప్రవచన వరము, లేదంటే దేవుడు ఇచ్చిన ప్రవచన వరము, ఈ రెండు రకాలైనటువంటి ప్రవచన వరాలు ద్వారా. ప్రవచనం అంటే జరిగిపోయిన విషయము కాదు, కానీ జరిగిపోయిన విషయం బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆ తర్వాత జరగబోయే విషయము చెప్పడం అనేది ప్రవచన వరం. ఆ ప్రవచన వరం ద్వారా జరగబోయే విషయము తెలుసుకుంటాం పిల్లలు. కాబట్టి ఆ యొక్క విచక్షణతో తెలుసుకుంటాం. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క ప్రవచన వరాన్ని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం, స్వీకరించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ యొక్క ప్రవచన వరం కోసం మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. తర్వాత ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము. కాబట్టి మనలో ఎంత విశ్వాసం ఉందో ఆ ప్రకారమే వాక్యం చెప్పగలుగుతాం, కానీ అంతకంటే ఎక్కువ చెప్పడానికి వీలు కాదు. కాబట్టి విశ్వాస పరిమాణం చొప్పున, అంటే విశ్వాస పరిమాణం చొప్పున అంటే విశ్వాసంలో పరిమాణంలో తేడా అనేది ఉంటుంది అనేది మనము గ్రహించుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? అత్యధిక విశ్వాసం కోసం మనం ఏం చేయాలి? అత్యధిక విశ్వాసం కోసం మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థన చేసి అడగాలి. ఏమడగాలి? దేని కోసం అడగాలి? విశ్వాసం కోసం అడగాలి. విశ్వాసం ద్వారా ఏం లభిస్తాయి? కృపావరాలు లభిస్తాయి. ఏం లభిస్తాయి? కృపావరాలు లభిస్తాయి. కృపావరాలు ఎందుకు అవసరం అవుతాయి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కృపావరాలు అవసరం అవుతాయి. కాబట్టి ఆ యొక్క కృపావరాలన్నింటినీ కూడా మనము విశ్వాస పరిమాణం చొప్పున మనం కలిగి ఉండి ప్రవచించే వారంగా మనము ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళైతే అందరూ పరిచర్య చేయలేరు, కొంతమందికే పరిచర్య వరం అనేది ఉంటుంది. పరిచర్య చేయగలుగుతారు, వాళ్ళైతే పరిచర్య చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు పరిచర్య చేసే వాళ్ళు పరిచర్యలోను, బోధించేవాడైతే అందరూ బోధించలేరు పిల్లలు, అందరూ బోధించలేరు. కాబట్టి బోధించేవాడైతే బోధించడంలోను, తర్వాత హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందాము. ఏం కలిగి ఉందాము? పని కలిగి ఉందాము. పని కలిగి ఉందామన్నాడా? పని లేకుండా ఉందామన్నాడా? పని కలిగి ఉందామన్నాడు. నీకేం పని ఉంది ఇంత దూరం రావడానికి అంటే దేవుడు ఇచ్చే పని నేను చేయడానికి పోతున్నాను, అంతే కదా. నీకేం పని ఉందంటే సర్వలోకానికి రమ్మన్నాడు, మా ఊరికే రమ్మన్నాడు అంటే నీ ఊరికి కాదు, నీ ఆ ఊరికే పోతా దేవుడు పంపిస్తుంది. అవునా కదా? నన్ను వాళ్ళు స్తోత్రం చేద్దామా? అదే. కాబట్టి మరి నమ్మిన వాళ్ళు స్తోత్రం చేద్దాం. దేవుని చిత్తానుసారంగా మనం దేవుని యొక్క పనిని చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉందుము గాక. హల్లెలూయా. సరే, తర్వాత ఆ విధంగా మరి బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు ఎట్లా పంచిపెట్టాలి? పంచిపెడుతున్నాడు అనుకోండి, పంచిపెట్టేవాడు ఎట్లా పంచిపెట్టాలి? సిద్ధమైనటువంటి మనస్సుతో, మంచి మనస్సుతో పంచిపెట్టాలి. ఆ తర్వాత శబ్దాలు చేయకూడదు. పంచిపెట్టేటప్పుడు ఏం చేయకూడదు? టపా శబ్దాలు చేయకూడదు. ఇచ్చేటప్పుడు శబ్దాలు చేయకూడదు. సైలెంట్గా ఇవ్వాలి. వేరే వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలి. వేరే చేయికి తెలియకుండా, కుడి చేయికి తెలియకుండా ఎడమ చేతితో ఇస్తే ఎడమ చేతితో ఇస్తే కుడి చేతికి తెలియదు, కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి తెలియదు. వేరే వ్యక్తికి తెలియకుండా ఇవ్వాలి. ఏ విధంగా పంచిపెట్టుట. తర్వాత పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను. తర్వాత పై విచారణ అంటే ఎందుకు రాలేదు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు తాళాలు వేస్తున్నారు, ఎందుకు పోలీసు వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఎందుకు వీళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఏం జరుగుతూ ఉంది, పరిస్థితి ఎందుకు ఎట్లా అవుతుంది, ఏంటది పై విచారణ చేయడం నేర్చుకోవాలి. పై విచారణ చేయవాడు ఎట్లా చేయాలంట? పై విచారణ ఎట్లా చేయాలి? జాగ్రత్తతో చేయాలి. తర్వాత నెక్స్ట్ కరుణించేవాడు ఏ విధంగా కరుణించాలి? సంతోషంతో పని చేయాలి, సంతోషంగా కరుణించాలి, గొనుక్కుంటూ కరుణించకూడదు. కాబట్టి పని జరిగించాలి, గొనుక్కుంటూ దేవుని పని చేయకూడదు. తర్వాత ఏదో జరుగుతుందని మనం దేవుని పని చేయకూడదు, మేలు జరుగుతుందని దేవుని పని చేయకూడదు. మేలు జరగటం దేవుని జరిగినా జరగకపోయినా, క్షేమం వచ్చినా రాకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా నేను దేవుని పని చేస్తాను ప్రభావ, దేవుని కోసం జీవిస్తాను, నీ కోసం జీవిస్తానని చెప్పేవారుగా మనము ఉండాలి. మీ ప్రేమ ఏ విధంగా ఉండాలి? నిష్కపటమైనదే ఉండాలి. ఎట్లుండాలి? ఏ విధంగా ఉండాలి? మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి.
నిష్కపటమైనది. కపటం లేనిదిగా ఉండాలి. మన ప్రేమ కపటం ఉండదు. బయట కోటి లోపలి కోటి అనేది ఉండకూడదు పిల్లలు. కాబట్టి నిష్కపటమైనదే ఉండాలి. తర్వాత చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి. తర్వాత సహోదర ప్రేమ విషయంలో ఒకరితో కూడా అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకుని. ఏ విధంగా ఎంచుకోవాలి? మనము ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకునే వారంగా ఉండాలి. ఈ విధంగా చేయడం అనేది దేవుని యొక్క చిత్తం పిల్లలు. ఈ విధంగా చేయడం, ఈ విధంగా సంఘాన్ని నడిపించడం, ఈ విధంగా సంఘంలో నడుచుకోవడం, ఏ విధంగా మనము సంఘానికి వెలుపటి వారితో నడుచుకోవడము, చాలా జాగ్రత్తగా నడుచుకోవడము మరి నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. అనేకులను దేవుని సంఘానికి ఆహ్వానించే వారంగా మనము ఉండాలి పిల్లలు. దేవుని చిత్తం చేసేవారుగా మనం ఉండాలి. ప్రార్థన చేసేవారం అయితే ప్రార్థన చేయటంలో, హెచ్చరించేవాడైతే హెచ్చరించటంలో, బోధించేవాడైతే బోధించటంలో, ప్రవచనవరం చెప్పేవాడైతే ప్రవచనవరం చెప్పే విషయంలో, పంచిపెట్టేవాడైతే శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడైతే జాగ్రత్తగా పై విచారణ చేసేవాడుగా, కర్ణించేవాడైతే సంతోషంగా కర్ణించేవాడుగా పని జరిగించాలి. ఇవన్నీ కూడా ఈ పని అంతా కూడా ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధానంలో ఉంటుంది పిల్లలు. ఇవన్నీ పనులన్నీ ఉంటాయి. ఈ పనులన్నీ ఉన్నాయి తెలియదు. కొంతమందికి తెలియదు కూడా తెలియదు. కొంతమందికి తెలియదు. ఎందుకు తెలియదంటే వాక్యము చదవటము లేదు. కాబట్టి దేవుని సన్నిధానానికి రాబుద్ది కాదు. దేవుని సంఘానికి వస్తే కదా దేవుని పని నేర్చుకునేది, దేవుని పని ఉందని తెలుసుకునేది, దేవుని కొరకు సహకరించాలని తెలుసుకునేది, దేవుని ఆనందించాలని తెలుసుకునేది, దేవుని పాటలకు సిద్ధపడాలని తెలుసుకునేది, దేవుని సారూప్యంలోకి ఎదగాలని తెలుసుకునేది. ఎక్కడ తెలుసుకుంటాము? దేవుని సంఘానికి వస్తే తెలుసుకుంటాం. సరే, తర్వాత అయితే ఈ సేవ మనకు యుక్తమైన పిల్లలు. తర్వాత మరి దేవునితో నడవాలంటే మనం కలిగి ఉండాల్సినటువంటివి ఏవి? దేవునితో నడవాలంటే మనం కలిగి ఉండాల్సినటువంటివి ఏమి కలిగి ఉండాలి? దేవునితో నడుచువాలని దేవుడు తన కొరకు ఉపయోగించుకుంటారు పిల్లలు. దేవునితో నడవాలి. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలంటే ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. దేవునితో నడిస్తే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. తన పని కొరకు ఉపయోగించుకుంటాడు. తన పని కొరకు మనల్ని వాడుకుంటాడు. తర్వాత దేవుని చిత్తాన్ని గ్రహింపజేసి దేవుని కొరకు జీవించడానికి, దేవుని యొక్క స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చి తన కొరకు నామ ఘనత కొరకు వాడుకుంటాడు. తర్వాత దేవుడు మనలో వినయము మరియు విశ్వసనీయత మరియు యథార్థత కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశించి మనల్ని ఆ 3 రకాలైనటువంటి విషయాలు ఏమేమి? వినయము, విశ్వసనీయత మరియు యథార్థత. వినయం కలిగి ఉండాలని, విశ్వసనీయత, దేవుని మీద విశ్వసనీయత కలిగి ఉండాలని, మరియు యథార్థతను కలిగి ఉండాలని, ఈ 3 విషయాలు కలిగి ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు పిల్లలు. కాబట్టి ఆ ప్రకారంగా వినయము, విశ్వసనీయత, యథార్థ హృదయం మనము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతుండగా, అటువంటి యథార్థత, తర్వాత వినయము, విశ్వసనీయత 3 లక్షణాలు మనము కలిగి ఉందాక. తర్వాత మరి దేవుడు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను అనుసరించు. నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను అనుసరించడం ఎట్లా నువ్వు దేవుని యొక్క ప్రణాళికను అనుసరించగలుగుతావు? నీ జీవితంలో నీవు దేవుని యొక్క ప్రణాళికను ఏ విధంగా అనుసరించగలుగుతావు? దేవుని యొక్క ప్రణాళికను ఎట్లా నెరవేర్చగలుగుతావు? ఏ విధంగా నువ్వు సిద్ధపడగలుగుతావు? దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంటుంది, నీ ప్రణాళిక ఉంటుంది. నీ ప్రణాళిక కాకుండా దేవుని యొక్క ప్రణాళిక నువ్వు చేయాలంటే మరి నువ్వేం చేయాలి అంటే, మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఏం చేసే వ్యక్తిగా ఉండాలి? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. రెండోది, ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నీవు కనుగొనడానికి ఒక చక్కని మార్గం అనేది ఏర్పడుతుంది. మరి దేవుని యొక్క ప్రణాళికలు కనుక్కోవడానికి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు కనుక్కోవడానికి ఒక చక్కనైనటువంటి మార్గం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? మనము ప్రార్థన చేసేవారంగా, మనము కంటిన్యూస్ ప్రేయర్ చేసేవారంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు నిర్వహించే వాళ్ళగా మనము ఉంటాం. లేకపోతే మన సొంత ప్రణాళికలు చేసుకునేపోతా ఉంటాం. తర్వాత నెక్స్ట్ రెండోదిగా చురుకుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానించేవారుగా ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలి? చురుకుగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. తర్వాత ధ్యానిస్తూ ఉండేవారంగా మనము ఉండాలి. తర్వాత మరి మూడోదిగా, దేవుడు నీ యొక్క హృదయంలో పెట్టినటువంటి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? నువ్వు పాటించాలి. హృదయంలో పెట్టిన ఆజ్ఞలు అంటే
వాక్యం చదువుతూ ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయంలోకి వెళ్తాయి. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆజ్ఞలకు లోపడడానికి అవకాశం అనేది వస్తుంది పిల్లలు. కాబట్టి ఆజ్ఞలకు నీవు పాటిస్తావు, ఆజ్ఞలు నీవు పాటిస్తావు, దేవుని యొక్క ఆజ్ఞలు నీవు పాటిస్తావు. దేవుడిని హృదయంలో పెట్టినటువంటి ఆజ్ఞలను పాటించడానికి నీకు మరి సాధ్యమవుతుంది. అప్పుడు నీవు దేవుని యొక్క ప్రణాళికను అనుసరించిన వాడు అవుతావు పిల్లలు. తర్వాత దైవికంగా మరియు ఆత్మీయ సమూహాన్ని, దైవికమైనటువంటి సమూహాన్ని మరియు ఆత్మీయ సమూహాన్ని నీవు కనుగొనాలి. ఈ లోకంలో అనేక సమూహాలు ఉన్నాయి, చర్చిలలో కూడా అనేక సమూహాలు ఉన్నాయి కదా. దైవిక సమూహం ఏది, ఆత్మీయ సమూహం ఏది అనేది కనుక్కోవాలి మనం. ఆ విధంగా దైవికమైన వ్యక్తి ఎవరు, ఆత్మీయ వ్యక్తి ఎవరు, లోకస్తుడైనటువంటి వ్యక్తి ఎవరు, మనము తేడాను దేని ద్వారా గుర్తించగలుగుతాము? వారు మాట్లాడే మాటల ద్వారా మనం గుర్తించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మరి దైవిక సమూహాన్ని నువ్వు గుర్తించాలి. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనే మనస్సు కలిగినటువంటి ప్రార్థన చేయాలి అనే మనస్సు మరి కలిగినటువంటి వారు ఆత్మీయులుగా ఉంటారు. కాబట్టి మరి సత్యానికి విధేయత చూపించే వారుగా మనము ఉండాలి. సత్యానికి విధేయత చూపించే వారుగా ఉండాలి. చాలా మంది అసత్యానికి విధేయత చూపిస్తున్నారు, సాధారణ లోబడిపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నారు. వాటి అలా ఉండకుండా మరి సత్యానికి విధేయత చూపించే వారుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉంటున్నాక చెప్తామా? కాబట్టి ఈ ప్రకారంగా దేవుని యొక్క ప్రణాళికను నీ జీవితంలో నీవు అనుసరించేవాడుగా ఉంటావు. ఆ తర్వాత మరి 19 సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. సామెతలు 19:21. 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి నరుని హృదయంలో ఆలోచనలు అనేక పుడతాయి, అనేక రకాలుగా పుడతాయి. కానీ యెహోవా ఆలోచనలే స్థిరం, యెహోవా తీర్మానమే స్థిరంగా నిలబడుతుంది పిల్లలు. కాబట్టి దేవుని యొక్క తీర్మానము స్థిరంగా ఉంటుంది. కాబట్టి స్థిరమైనటువంటి దేవుని యొక్క తీర్మానానికి మనం లోబడే వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడంటే నీవు నీ దేవుడే యెహోవా మాట నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీ దేవుడే యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి సమస్త భూమి మీద ఉండే సమస్త జనులందరికంటే దేవుడు మనల్ని హెచ్చించాలని దేవుడు ఇష్టపడుతున్నట్టు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? కాబట్టి ఆ విధంగా మరి దేవుని చేత హెచ్చించబడే వారంగా ఉండాలి. మనుషులు ఎవరు కూడా మనల్ని హెచ్చించారు పిల్లలు. ఆ విషయం గట్టిగా నమ్మాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? కాబట్టి దేవుని మార్గంలో మనం నడవాలి. ఏం చేయాలి? దేవుని మార్గంలో నడవాలి. దేవుని యొక్క మార్గంలో నడవాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మార్గంలో నడవాలంటే ఏం చేయాలంటే కీర్తన గ్రంథం 119వ కీర్తన 1-8 వచనాలు చదువుతున్నాం. 119వ కీర్తన 119 1-8 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాస్త్రములను గైకొనుచు 119 1-8 ఆయన శాస్త్రములను
గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు దానిలో వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వారు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతి గల న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకు. కాబట్టి దేవుడు విడనాడే దేవుడు. కాబట్టి నేను విడువను, నిన్ను ఎడబాయనని చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మరి మనము ఆయన కట్టడలు ఆయన విధులను జాగ్రత్తగా అనుసరించే వారుగా ఉండాలి. నీతి గల న్యాయ విధులను నేర్చుకునే వారంగా ఉండాలి. యథార్థ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయనలో మన ప్రవర్తన స్థిరపరచుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే మనకు మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఆజ్ఞలను మనం లక్ష్య పెట్టే వారంగా మనము ఉండాలి. ఆ విధంగా ఉంటే మనకు అవమానం అనేది కలగదు పిల్లల. తర్వాత మరి ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని, తర్వాత మరి దేవుడు మనల్ని ఆ విధంగా తన యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. తర్వాత పూర్ణ హృదయంతో ఆయనను వెతికే వాళ్ళగా మనము ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ధన్యులుగా మనల్ని మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వారు ఆయన మార్గంలో నడుచుకొని ఏ పాపం కూడా చేయని వ్యక్తులుగా మనం కూడా ఉండాలని దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క మార్గంలో మనం అందరం కూడా నడుచుకుందాము గాక. దేవుడు తన మాటలో దీవించి మన విద్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేరణ ప్రార్థన చేస్తారని మనం